మిత్రమా, ఇది నీకోసమే. చిన్ను, నువ్వు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు. నేనెవరి దగ్గర ఎలా డబ్బులు తీసుకుంటే నీకెందుకు? నీకే కష్టం లేకుండా నీ వాటా నీకిస్తున్నాను కదా. ఇస్తున్నావులే. 100లో 20. బాబాయ్ పేరు నీలా నేను వాడుకుని ఉంటే నీకంటే ఎక్కువ సంపాదించేదాన్ని తెలుసా? ఇంకా చాలు, ఆపై నీ మాటలు. నీకసలు ఏ అర్హత ఉంది నా దగ్గర డబ్బులు అడగడానికి? నాకక్కవి అన్న ఒకే ఒక కారణం తప్ప. బాబాయ్ చనిపోయిన తర్వాత ఆ రాజకీయ వారసుడిగా ఎదగడానికి నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అసలు నేనేం చేశానో, ఈ పదవి కోసం ఇంకెన్ని చేస్తానో నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇకపై నీ ఇష్టం. అధికారంలో ఉన్నావనే కదా నీకీ అహంకారం? సరే, నీ అహంకారం ఎలా దించాలో నాకు తెలుసు. ఇంకా 2 గంటల్లో నీ గురించి మాట్లాడతా, అప్పుడు చూద్దాం. ఇలాంటి ఎన్ని బెదిరింపులు తట్టుకుంటే ఇక్కడికొచ్చి ఉంటాను. పెద్ద పెద్దోళ్లే నన్ను ఏమీ చేయలేకపోయారు. నువ్వు పక్కకెళ్ళి ఆడుకోపో అని రాము అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఒరేయ్, మీకు తెలుసా, ఇప్పుడు చిన్ను రాముగాడి పార్టీలో లేదంట. వాళ్ళిద్దరికీ ఏదో గొడవల వల్ల విడివిడిగా పోటీ చేస్తున్నారట. సరిపోయింది. దోచుకున్న సొమ్ముని పంచుకోవడానికి కూడా ఇన్ని గొడవలా? అదేమన్నా వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తా, పగులు పెంచుకోవడానికి? ఈ డబ్బుల గురించి వాళ్లే ఎంత ఫీల్ అయితే పోగొట్టుకున్న ప్రజలేమనుకోవాలి? ఎంత గొడవ చేయాలి? అవునరా, ఈ ఎన్నికలనేదే పెద్ద డ్రామా. డబ్బులున్నోడే తప్ప నిజాయితీ ఉన్నోడు గెలిచే అవకాశం ఉందా అసలు? గొప్ప గొప్ప ఆలోచనలతో రాజకీయాల్లోకొచ్చిన కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకొందరు నాయకులకు కనీసం ఓట్లు కూడా రావట్లేదు. ఇలాంటి నాయకులు ఎప్పుడు మారతారో ఏంటో అని మీను మాట్లాడుతూ ఉంటే రాము అక్కడికొస్తాడు. ఓరే తమ్ముడు, ఇలారా. అయ్యగారు, నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా. అయినా మీరేంటయ్యా ఇలా? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా. రాజకీయాలు నాయకుల వల్ల కాదు, ఇలాంటి వాళ్ల వల్ల పాడైపోతున్నాయి. అయ్యా, మీకు తెలిసిందే కదా, ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా. మన వాళ్ళకి ఇంకా రావలసినవి రాలేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సరే, సాయంత్రానికి సర్దుతాను. అలాగే వాళ్ళని మత్తులో ముంచాల్సిన బాధ్యత నీదే. ఓటు వేసే వరకు వాడు వేరే లోకంలో ఉన్నట్టుండాలి. అసలు వాడు ఎవరికి వేస్తున్నాడో కూడా తెలియకూడదు. ఇంతకీ అతనెవరు? తమ్ముడు, ఎలారా? నీకేం కావాలో అడుగు, ఇస్తాను. ఓటు మాత్రం మన పార్టీకే వెయ్యాలి. మరి ఉచితాలకు నన్ను కూడా అలవాటు చేయకండి. ఎవరెన్ని అన్నా, గెలిచినా లేకున్నా నా ఓటు మా నాయకుడికే. ఓహో, నీ మాటలు చూస్తేనే అర్థమవుతుంది మీ నాయకుడెవరో. అతన్నెలా ఎదుర్కోవాలో అన్ని వ్యూహాలు మా దగ్గరున్నాయిలే. నువ్వేం కంగారు పడకు. ఏది జరగాలో అది జరుగుతుంది. ఊచలు లెక్క పెట్టే రాజకీయం కాదు మాది. ఉప్పెనెలా ప్రశ్నించే రాజకీయం మాది. అక్రమాలకు, అన్యాయాలకు అలవాటు పడ్డ మీకు మా ప్రజల ఆవేదన తెలియదులే. ఇంకా 2 రోజుల టైం ఉంది కదా, ఫలితాలొచ్చాక కలుద్దాం అని చెప్పి చీచూ వెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్లు ఎక్కడో ఒకరు ఉంటారులే. మనకి వాళ్లతో అనవసరం. నీ చెప్పింది గుర్తుందిగా, వెళ్ళి ఆ పని కానివ్వు అని చెప్పి పంపిస్తాడు మీనుని. రాము ఇంటికి వెళ్లి టీవీ చూస్తుండగా చిన్ను ప్రెస్ మీట్ వస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు పాముతో ఉన్నారు, ఇప్పుడు మీ ముందుకొస్తున్నాను. నిర్ణయం మీది. నమ్మకాన్ని గెలిపించండి. మీ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. అబ్బా, ఇవన్నీ చేసే మాటలే. వాడొస్తే చేస్తాడు, కాని చిన్ను మాత్రం నిజంగా చేసేలాగే మాట్లాడుతుంది. తప్పేం లేదు, రాజకీయం వంట పట్టింది. ఇంతకీ నిజాయితీ మనిషి ఏం చేస్తున్నాడో చూద్దాం అని ఛానల్ మారుస్తాడు. మీరు గెలిపిస్తే మీ గురించి పైన కూర్చుని ప్రశ్నిస్తా, లేదంటే ఇక్కడ్నుంచే ప్రశ్నిస్తా. తప్పు ఎక్కడుంటే అక్కడ నా ప్రశ్న ఉంటుంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీకోసమే నేను. నిర్ణయం మీది, భవిష్యత్తు కూడా మీదే. ఆలోచించుకోండి. ఇక సెలవు. జై హింద్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళెన్ని చెప్పాక నేనేదో ఒకటి మాట్లాడాలి అని ప్రెస్ వాళ్లకి ఫోన్ చేస్తాడు. నిమిషాల్లో ప్రెస్ మీట్ రెడీ అయిపోతుంది. సార్ చెప్పండి, మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం? జోరుగా ఎలక్షన్ ప్రచారాలు సాగుతున్నాయి. నేను కూడా మాట్లాడాలి అనుకుంటున్నా. మా పార్టీ గెలిస్తే అన్నీ ఉచితంగా ఇస్తా. ఇంటికి కేజీ బంగారం ఇస్తా. పిల్లలకు బంగారు బుక్స్ ఇస్తా. ఇంత బంగారం ఇచ్చే బదులు భవిష్యత్తును బంగారం చేయొచ్చు కదా సార్. ఆ మాటలు చీచుగాడు మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు నేను మాట్లాడితే కాపీ కొట్టాను అంటారేమో అని లోలోపల అనుకుంటూ ఉంటాడు. ఏంటి సార్, ఏమీ మాట్లాడడం లేదు? మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారా? అమ్మమ్మా, అమ్మమ్మా, వద్దులేమ్మా, వద్దమ్మా, వద్దమ్మా, వద్దొద్దు. కూర్చోలేమ్మా, కూర్చో. సరే చెప్పండి, మీ అజెండా ఏంటి? నేను గెలిస్తే రామన్న గాలి, రామన్న నీరు, రామన్న నిప్పు, రామన్న ఆకాశం, రామన్న నేల అన్నీ అమ్ముతా. వీటిని మీరు కొనలేరు కాబట్టి బయట దేశాలకు అమ్మేస్తా. ఇవన్నీ మీ దగ్గర నుంచి లాక్కుంటున్నా కాబట్టి మీకు ఫ్రీగా నెలకు కొంత డబ్బిస్తా. అది కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇదే నా అజెండా. సరే సార్, మేం వెళ్ళొస్తాం.
మీలాంటి నాయకుల నుంచి ప్రవాహాలని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది మాకు అని వెళ్లిపోతారు వాళ్ళు. ప్రజలారా, చూస్తున్నారు కదా వీళ్ల దోచుకోవాలనే ఆలోచనలు. వీళ్లకి ఎదురు నుంచోగలిగే శక్తి మీకుండాలంటే మీకుచితంగా అన్నీ ఇచ్చేవారికి కాకుండా మీకు మీ పిల్లలకు భవిష్యత్ ఇస్తారని నమ్మకం ఉన్నవాళ్లకు మాత్రమే ఓటు వేయండి. మీ ఓటే మీ ఆయుధం, మీ శక్తి, మీ ప్రశ్నించే హక్కు. వీటిని నోటికి, మద్యానికి, చీరలకు, వస్తువులకు అమ్ముకోకండి. మీకిచ్చే డబ్బు ఒక 2-3 రోజులు మీరు కష్టపడితే సంపాదించుకోవచ్చు. కాని డబ్బుకు ఓటు అని అమ్ముకుంటే 5 సంవత్సరాల మీ జీవితాన్ని కోల్పోతారు. కాస్త ఆలోచించండి. డబ్బిచ్చేది మంచోడైనా ముంచేవాడైనా మీ ఓటు మాత్రం మీ భవిష్యత్తుకే అని చెప్పండి. లేదు, మాకు వాళ్ళిచ్చే మందు, డబ్బు మాత్రమే కావాలి అంటే మీకు డబ్బిచ్చి తర్వాత అక్రమంగా దోచుకునే ప్రతి వారి అక్రమార్జనలో మీ పాలు కూడా ఉందని మరవకండి. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. జై హింద్. ఇద్దరు భర్తల ముద్దుల భార్య 7. చిన్ను, మీను కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. చిన్ను, నువ్వు చేస్తుంది తప్పు కాదు అని నీకనిపించినా ఈ సమాజానికి ఇదంతా సరిగా అనిపించదు. ఇద్దరినీ సంతోషంగా ఉంచాలని నువ్వనుకుంటున్నావు కాని నీ వల్ల ఇద్దరు బాధపడుతున్నారని నీకు తెలియడం లేదా? నేనింకేం చేయగలను నువ్వే చెప్పు. ఎవరిని వదిలేసి ఇంకెవరితో ఉన్నా ఇంకొకరు బాధపడతారు కదా. ఒకరిని బాధపెట్టడం వల్ల వచ్చిన ఆనందంలో నేను సంతోషంగా ఉండగలనంటావా? మేడం, మీరు తప్పనుకున్నా సరే మీకొక విషయం చెప్పాలని నేననుకుంటున్నాను. ఇలా కారులో కాదు, ఒకచోట ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం అని కార్ని ఒక హోటల్ ముందు ఆపుతాడు మోను. మేడం, మీరు ఇద్దరికీ సంతోషాన్ని మాత్రమే ఇస్తున్నాను అనుకుంటున్నారు కాని అది మీ భ్రమ మాత్రమే. మీ వల్ల ఒక 2 ప్రాణాలు అనుక్షణం బాధపడుతున్నాయి. ఎంతలా అంటే మీ పనులను చూసి మీ మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని అసహించుకోలేక వాళ్లని వాళ్లు అసహించుకునేంతలా. ఇలా వాళ్ల జీవితాల మీద వాళ్లకే అభద్రతా భావం వస్తుంది. వాళ్ల మీద వాళ్లకి మీరింత నెగటివిటీ ఇస్తూ మీరు దానికి పెట్టిన పేరు ప్రేమ. ఇది మీకు కనిపించటం లేదా? లేక అదే ప్రేమ అని అనుకుంటున్నారా? ఏంటి మీరిద్దరూ మాట్లాడేది? అంటే వాళ్ళని నేను ప్రేమించడం లేదు అంటున్నారా? కాదు, ప్రేమించడం లేదు అనడం లేదు. కాని నీ ప్రేమే వాళ్ళకి శాపంగా మారుతుందేమో అంటున్నాం. సరే, నీకు అర్థం కావడానికి ఒక పని చేద్దాం. ఇంతకుముందు రాము కాని చీచు కాని నీ దగ్గర నుంచి ఏం కోరుకునేవాళ్ళో అది ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించి చూడు. వాళ్ల రియాక్షన్ ఇంతకు ముందులా ఉందా లేక వింతగా మారిందా అని నీకే తెలుస్తుంది. అంటే నేనేం చెయ్యాలి? ఇన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరితో కాపురం చేస్తున్నావు కదా, వాళ్ళకేమిష్టమో కూడా నీకు తెలీదా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరిళ్లకు వెళ్ళండి, నేను తర్వాత కలుస్తాను మిమ్మల్ని అని చిన్ను నేరుగా రాము ఇంటికి వెళ్తుంది. చిన్ను, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? అంతా సెట్ అయినట్టేనా? హా రాము, అంతా సెట్ అయిపోయింది. సరే, ఈరోజు వంట ఏం చేయమంటావు? నీకిష్టమైన గుత్తి వంకాయ కూర చేయనా? హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, ఎందుకులే శ్రమ. నువ్వేది తింటావో చెప్పు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తా. నాకిప్పుడేమీ తినాలని లేదు. సరేలే, నేను తర్వాత తింటా. ఆ లోపు ఏదైనా చేద్దామా? ఏదైనా అంటే? ఏదైనా అంటే ఏదైనా అనే. నువ్వు అడుగుతూ ఉంటావు కదా ఏదైనా ఫ్యాంటసీగా చేద్దామని. ఆ ఫ్యాంటసీగా చేద్దామని నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఫ్రెష్ అయి వస్తావా? చిన్ను, నువ్వు చీచు దగ్గరికి వెళ్లి వచ్చావని నేననుకుంటున్నాను. అతనికి ఏమిచ్చావో అవి నాకిచ్చి బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నావో ఏమో నాకు తెలీదు. నువ్వు హెల్త్ విషయంలో సెట్ అయ్యావు కానీ మొన్న జరిగిన ఇష్యూ నుంచి నేనింకా బయటపడలేకపోతున్నాను. నాకు కాస్త టైం కావాలి. చేసేది నువ్వు కాబట్టి నీకు నీ మీద ఒక క్లారిటీ ఉంటుంది. కానీ నాకలా కాదు కదా. ఒక్కసారిగా ఇలాంటి విషయాలు బయటపడగానే ఇది కళా నిజమా ఏం అర్థం కాని డైలమాలో ఉన్నాను నేను. ఈ డైలమా నుంచి బయటపడే వరకు నన్ను ఒంటరిగా వదిలేయడమే మంచిది. ఇంతకు మించి ఏమీ చెప్పలేను, కాస్త అర్థం చేసుకో అని రాము గదిలోకి వెళ్లి తలుపేసుకుంటాడు. తర్వాత చిన్ను చీచు దగ్గరికి వెళ్తుంది. చిన్ను, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే హాస్పిటల్ నుంచి వచ్చేశావు. హాస్పిటల్లో నేనుంటే కాల్ చేయడం ఏంటి చీచు? నేరుగా నువ్వు రావచ్చు కదా. నాకు రావాలనే అనిపించింది చిన్ను. కానీ రాము అక్కడ అంటే నీతో కాస్త క్లోజ్గా ఉన్నా నాకేదోలా ఉంటుంది. ఆ వీక్ సిచ్యువేషన్లో నేనేదైనా మాట్లాడితే అది గొడవకు దారితీయొచ్చు. అందుకే రాలేకపోయాను. ఏంటో చిన్ను, నీ గురించి లోతుగా తెలుసుకుంటున్నా కొద్దీ నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే అంటీ ముట్టనట్టు ఉండడం మంచిది అనిపిస్తుంది. అందుకే ఇలా దూరంగా ఉంటున్నాను. ఈ విషయంలో నేనేదైనా బాధ పెడితే సారీ చిన్ను. అయ్యో, నువ్వు నాకు సారీ చెప్పడమేంటి చీచు?
నేనే నీకు సారీ చెప్పాలి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మీను వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి మీను ఇంటికి వెళ్తుంది. చిన్నో, ఏదైనా రేపు మాట్లాడుకుందాం, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, ఇప్పటికి తినేసి పడుకో అని భోజనం తీసుకుని వస్తుంది. భోజనం తినేసి తర్వాత చిన్ను ఆలోచిస్తూ బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఉదయాన్నే చిన్ను లేచిన తర్వాత మీను చిన్ను దగ్గరకొచ్చి, చూసావా చిన్ను, నువ్వు ఇద్దరినీ సంతోషపెట్టాలి అనుకున్నావు, కాని ఒక్కచోట కూడా నిజాయితీగా ఉండలేకపోయావు. అబద్ధాలతో సంసారం చేశావు, నిజాన్నే అబద్ధం చెయ్యాలనుకున్నావు, దానికిప్పుడు అనుభవిస్తున్నావు. వాళ్ళిద్దరి దగ్గర ఉండలేకపోయావు కదా. నీకొక విషయం చెప్పనా? దీన్ని ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవు, అయినా చెప్తాను విను. తప్పు చేసింది నువ్వే, ఇద్దరినీ అబద్ధాలతో నడిపించింది నువ్వే. ఇప్పుడు వాళ్లు కాస్త కోపాన్ని నీ మీద చూపించినా తట్టుకోలేక నా ఇంటి వరకు వచ్చేశావు. నువ్వు చేసింది తప్పు అని నీక్కూడా తెలిసినప్పుడు కాసేపు వాళ్ల కోపాన్ని తట్టుకోలేకపోయావా? ఇద్దరూ కావాలి అనుకునే నువ్వే కాసేపు కూడా నీకు నచ్చని విషయాన్ని తట్టుకోలేకపోతే వాళ్లు ఇప్పటివరకు అనుభవించిన జీవితమే మోసం, ప్రేమించిన ప్రేమనే అబద్ధమని తెలిస్తే వాళ్లు తట్టుకుని ఎలా ఉండగలరు చెప్పు? వాళ్ళు నిన్నింకా ప్రేమిస్తున్నారు కాబట్టే కోపాన్ని మాత్రమే ప్రదర్శించారు. ఇంకెవరైనా అయితే నిన్ను చంపేసి జైలు పాలయ్యేవారు. ఇక నువ్వే ఆలోచించుకో అని మాట్లాడుతూ ఉండగానే మోను వస్తాడు అక్కడికి. మేడం, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక నిజం చెప్తాను. మీరు ఎంత ఆలోచించినా ఇద్దరితో కలిసి ఉండే మార్గం ఉండదు. అలాని ఒకరిని కాదని ఇంకొకరితో ఉన్నా జీవితంలో ఎప్పుడు ఏదో మూల మీకు మీమీదే అసహ్యం వేస్తూనే ఉంటుంది. నా సలహా కాస్త కఠినంగా అనిపించినా వాళ్ళిద్దరికీ విడాకులిచ్చి వాళ్ళని కొత్త జీవితానికి వదిలేయడమే మంచిది. అవును చిన్ను, వాళ్ళు మొదట కొంత బాధపడతారేమో కాని నీతో ఉండి జీవితాంతం బాధపడేదాంతో పోల్చుకుంటే అది తక్కువే అవుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకునే ఈ నిర్ణయం మీ ముగ్గురు జీవితాలకు సంబంధించింది, ఆలోచించుకో. అవును, వాళ్ళని అడిగితే ఏదో మూల నీ మీద ఉన్న ప్రేమతో వాళ్లు కాదని అంటారు, కాని బాధపడుతూనే ఉంటారు. నీ అంతటి నువ్వు విడాకులిచ్చేస్తే మోసం చేశావని అనుకుని కొద్ది రోజులకు మర్చిపోతారు, లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతారు. నువ్వు వాళ్లతో ఉండి ఇంకా వాళ్ళని బాధపెడతావా, లేక దూరమై జీవితంలో ఉండే బాధని తగ్గిస్తావా నీ ఇష్టం. నీ ప్రేమని ఎలా చూపిస్తావో ఆలోచించు. ఇన్ని రోజులు సమాజానికి విరుద్ధంగా ఉన్నా కూడా నేనే కరెక్ట్ అనుకున్నాను, కాని సమాజంలో ఉన్న చట్టాలు, పద్ధతులు ఏవైనా కూడా ఒకరి జీవితాలు పాడు కాకుండా ఉండేవే అని ఇప్పుడు అర్థమవుతుంది. నేను కాస్త ఆలోచించుకుంటాను, నాకు కాస్త టైం కావాలి. సరే, నువ్వు ఆలోచించుకో, నీ నిర్ణయం ఏదైనా మేమిద్దరం నీతో ఉంటాం అని ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. చిన్ను తల పట్టుకుని ఆలోచనలో పడిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి తప్పు పనులనే కరెక్ట్ అనుకుని చేస్తే జీవితంలో చిన్నులాగా బాధపడుతూనే మిగిలిపోతాం. జీవితంలో మనం చేసిన తప్పు పని ఒక మచ్చలా మిగిలిపోతుంది. మన జెన్యూనిటీ కూడా మోసంలాగే కనిపిస్తుంది. సో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. మీకొక చిన్న టాస్క్, చిన్ను ఏం చేస్తే కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. చిన్నుకి ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా మరి? బాయ్, టేక్ కేర్.